హాయ్ తెలుగు మిత్రులందరికీ స్వాగతం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2021. అయితే గుడ్ బై టు 2020. బట్ 2020 చాలా వినూత్నమైన సంవత్సరం. ఈరోజు నేను స్టాక్ మార్కెట్లో స్టాక్స్ గురించి మాట్లాడను. మార్కెట్ రివ్యూ అంటే 2020 గత సంవత్సరం 2020లో వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు పరిణామాలు తర్వాత వాటి పర్యవసానాలు వాటి గురించి రివ్యూ. ఐ విల్ హ్యావ్ ఎ రివ్యూ ఆన్ స్టాక్ మార్కెట్ ఇన్ ద లాస్ట్ 1 year with reference to all the years. So 2020 ఏమిటి విశేషం అంటే ఫిబ్రవరి వరకు ఓకే 12,400 జనవరి లాస్ట్ జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో 12,400 12,000 దగ్గర ఉంది. అయితే విశేషం ఏంటంటే ఎకానమీ వీక్గా ఉంది. రిసెషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ రిసెషను ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అంత ప్రిసైజ్గా చెప్పలేము, కానీ 2018 నుంచి రిసెషన్లోకి కొద్ది వెళ్ళటం మొదలుపెట్టాం. 2019లో అది కొంచెం విజిబుల్గా వచ్చింది, కనిపిస్తున్నది. ఎస్, వీఆర్ ఇన్ రిసెషన్ అని. నిర్మలా సీతారామన్ గారు షీ వాజ్ ఆల్సో స్ట్రగ్లింగ్ టు హ్యాండిల్. మార్కెట్కి తెలుసు కదా ఆ విషయం. 2018 2019 కూడా అంతగా ఏం మార్కెట్లు రాణించలేదు. ఎందుకంటే 2017 2018 జాన్యువరికి తీసుకున్నట్లయితే అబోవ్ 11,000 మార్కెట్ ఉంది. అది అప్పటి వరకు హెల్తీగా ఉంది. అక్కడి నుంచి మార్కెట్లో అంటే ఎకానమీలో వీక్నెసెస్ ఒక్కొక్కటి బయటికి రావటం మొదలుపెట్టినాయి. చాలా కంపెనీలు సరిగ్గా రన్ అవ్వక క్లోజ్ చేయటాలు, పారిపోవటాలు వదిలేసి, వాటి ఫలితం ఏంటంటే చాలా కంపెనీలు సర్వైవ్ అవ్వలేకపోయినాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు తీసుకోండి, యూనిటెక్ లాంటివి ఎప్పుడో ముందే వెళ్ళిపోయినాయి. జేపీ అసోసియేట్స్ ఇంకా ఉన్నాయి కొన్ని. అంటే కొన్ని అయితే మేనేజ్మెంట్స్ ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడానికి అసలే పరిస్థితి బాగోలేదు, వాళ్ళు కొద్దిగా యాడ్ చేసి మొత్తానికి దాన్ని చేస్తారు. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ లాంటివి ఇట్లాంటి కొన్ని కంపెనీలు వచ్చేసాయి. చాలా కంపెనీలు రన్ అవ్వలేని పరిస్థితి, సర్వైవ్ అవ్వలేని పరిస్థితిలో ఉండటం వలన మీరు గమనించారో లేదో 2018 నుంచి 2020 వరకు చాలా బ్యాంకుల పరిస్థితి వర్కింగ్ దెబ్బతింది. ఎన్పిఎస్ పెరిగినాయి. ఎన్పిఎస్ ఎందుకు పెరిగినాయి? కంపెనీలు అప్పులు తీర్చలేకపోవటం వల్ల కదా. కార్పొరేట్స్ పెద్ద వాళ్ళు అప్పులు తీర్చలేకపోవటం వల్ల కదా. అప్పులు తీర్చలేకపోవటం, ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోవటం, చివరికి అది బ్యాడ్ డెట్ కింద తయారవటం, ఎన్పిఎస్ వచ్చేసినాయి. బ్యాంకింగ్ ఎప్పుడైతే దెబ్బతిందో మిగిలిన సిస్టమ్ ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. అయితే గవర్నమెంటు చాలా బ్రేవ్గా, బోల్డ్గా, ధైర్యంగా కొంచెం నిలబెట్టడానికి ప్రయత్నించింది. పిఎస్యూస్ అయితే ఎప్పుడో బాల్టీ తనేసినాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ తెలిసిన విషయమే కదా, 2017 నుంచే లేవు అసలు. 2017 నుంచి అంత బాగోలేదు. 2018 నుంచి క్లియర్గా కనబడింది ఏంటంటే ఇవి అయిపోయినాయని. పెద్ద డిఫాల్టర్స్ కొంతమంది అయితే శుభ్రంగా పలాయనం చుత్తకించడం, దేశం వదిలిపెట్టి పారిపోవటం, అన్నీ సబబుగా ఉంటే అట్లా వెళ్ళిపోరు. ఇది ఎలాగో షెడ్కి వెళ్ళిపోయే బండి, ఎందుకులే నా సంగతి, నాకు దొరికింది ఏదో నేను అందుకుంటాను, తప్పుకుంటాను అని చెప్పి ఆ ధోరణిలో వెళ్ళిపోయారు. ఇప్పుడు నీరవ్ మోదీ లాంటి వాళ్ళు అంతా వెళ్ళిపోయారంటే అది. సో
ఇదంతా కలిపి ఏమిటి సూచిస్తున్నదంటే ఎకానమీలో స్ట్రెంగ్త్ లేదు, రిసెషన్ వచ్చేసింది అని. ఎకనామిక్ డిప్రెషన్ అది ఇది అన్నారు చాలామంది. అంతేం లేదు, ఎకనామిక్ డిప్రెషన్స్ రావు. ప్రపంచంలో ఎకనామిక్ డిప్రెషన్స్ ఇంకా రావండి. అప్పుడు ఏదో సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ ఆ టైంలోని పాపం ఎవరికి ఏమీ తెలియదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలీదు, అందుకని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కొద్దిగా వెరితనంగా ప్రవర్తించారు, యుద్ధాలు అవి చేశారు. ఇప్పుడు అలా కాదు కదా. అందువల్ల ఏంటంటే రిసెషన్ వాజ్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, పర్టికులర్లీ ఇన్ ఇండియా. నేను అనుకోవటం దానికి అనుగుణంగా ఆర్బీఐ ప్రతిస్పందించలేదు అని నా అభిప్రాయం. ఆర్బీఐ షుడ్ హ్యావ్ డన్ బెటర్. గవర్నమెంట్ కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానో ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ఒప్పుకుంటున్నారు, డిమానిటైజేషన్ వాజ్ ఏ రాంగ్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్. డిమానిటైజేషన్ వాజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ రిసెషన్. ఎందుకంటే బ్లాక్ మనీ ఎక్కువ సర్క్యులేషన్లో ఉండి పర్చేసింగ్ పవర్ పెంచుతూ వచ్చింది. బ్లాక్ మనీ వెళ్ళిపోయేటప్పటికి పర్చేసింగ్ పవర్ కూడా ఎఫెక్ట్ అయింది, ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అయింది. పైగా కొండంత వెలికిని పట్టినట్టు బ్లాక్ మనీ ఉంది అని చెప్పి క్లోజ్ ఇచ్చేస్తున్నాము, డిమానిటైజ్ చేస్తున్నాము అని ప్రజలు ఇబ్బంది పడ్డారు, కామన్ మ్యాన్ ట్రబుల్ అయ్యాడు తప్ప ఫైనల్గా ఈ బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు చక్కగా మార్చేసుకున్నారు. గవర్నమెంట్ కళ్ళెదురే, జస్ట్ అండర్ ది సన్ దే డిడ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ చూస్తూ కూర్చుంది. ప్రొఫెషనల్స్, బ్యాంకర్స్ కలిసి దే డిఫీటెడ్ ది వెరీ పర్పస్ ఆఫ్ డిమానిటైజేషన్ బై ది గవర్నమెంట్. విత్ ప్రాపర్ ప్రిపేర్డ్నెస్ చేసుంటే అలా ఉండేది కాదేమో. అయితే సడన్గా చేసేయాలి, ఏదో సర్ప్రైజ్గా గొప్ప ఘనకార్యం చేసేస్తున్నానని ఆయన అనుకున్నాడు. పాపం సిన్సియర్గా ఆయన అనుకున్నాడు. కాకపోతే ఆయనకి అది ఎట్లా చేయాలో, ఎట్లా జరుగుతుందో, ఏమవుతుందో ఆ మెచ్యూరిటీ లేదు. సరే, అది మెయిన్ రీజను. అయితే దానికి ఫలితం ఏమైందంటే బ్లాక్ను వైట్ కింద కన్వర్ట్ చేసుకుని మారిషియస్ రూటు, ఆ రూటు, ఈ రూట్లు చాలా ఉన్నాయి కదా, ఎలాగో అయిపోయింది కదా, వైట్ అయిపోయింది కదా అని చెప్పి డైరెక్ట్గా నేరుగా స్టాక్ మార్కెట్లో పడేస్తారు డబ్బులు. అందుకని 2016 నుంచి తీసుకున్నట్లయితే 2016 తర్వాత 2017 అంతా కూడా భూమే. బిగ్ మనీ చేజ్డ్ ది స్టాక్ మార్కెట్స్. 2017 అంతా పెద్ద భూమి వచ్చేసింది. 2016 మార్చి నుంచి, ఏప్రిల్ నుంచి భూమే. మధ్యలో కొంచెం చిన్న మధ్యలో కరెక్షన్స్ వచ్చినాయి, కానీ ఓవరాల్గా భూమే. డిమానిటైజేషన్ తర్వాత 2017లో స్పీడ్ అందుకుంది బాగా. 2017లో ఎంత బాగా పెరిగాయో చూడండి. 2017లో పీక్ వచ్చిన షేర్లు కొన్ని అయితే ఇప్పటికీ ఆ పీక్లోకి రాలా. 2017లో ఎండ్ ఆఫ్ ది 2017 అంటే జనవరి, పోనీ నవంబర్, డిసెంబర్ అనుకుందాం. డిసెంబర్ 2017కి కొన్ని షేర్లకు ఉన్నటువంటి హై రేటు, ఆ ప్రైస్ ఇవాళకి కూడా లేదు. అప్పుడు ఇండెక్స్కి ఇప్పుడు ఇండెక్స్కి ఎంత తేడా ఉందో చూడండి. ఇండెక్స్ కనీసం ఒక 30% పెరిగింది అప్పటికంటే. 30%, అప్రాక్సిమేట్గా 25% పెరిగింది అప్పటికంటే, 25-30%. కానీ కొన్ని షేర్లు ఆ రేటుకు ఇప్పటికీ ఆ రేటుకి చేరుకోలేదు. తర్వాత స్ట్రెంగ్త్ ఉండి కాదు. 2017లో పెరగటం మార్కెట్లో ఎకానమీలో స్ట్రెంగ్త్ ఉండి కాదు. మనీ చేజ్డ్, బిగ్ మనీ, క్విక్ మనీ, బిగ్ మనీ చేజింగ్ ది స్టాక్స్. ఎప్పుడైతే మనీ స్టాక్స్ని చేజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో అక్కడ పెరిగిపోతాయి. అది బబుల్లాగా ఎక్కడ బయటపడిందంటే 2018 నుంచి బయటపడింది. ఏదో బడ్జెట్ ఒక వంక తీసుకున్నారు, బడ్జెట్ బాగోలేదని పడేశారు, అదేం కాదు. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెడుతున్నారని పడేశారు. ఇవన్నీ కాదు. ఓవరాల్గా నిజంగా మార్కెట్కి, ఎకానమీకి అంత స్ట్రెంగ్త్ ఉంటే అప్పటి నుంచి బాగా రికవర్ అయ్యి ఉండవలసింది. 2018 తర్వాత 2018 అంతా కూడా డల్గానే ఉంది, యాక్టివ్గా లేదు మార్కెట్ చెప్పాలంటే.
2019లో కొన్ని చోట్ల రికవరీ కనిపించింది, కానీ దట్ ఈజ్ నాట్ సఫిషియంట్, దట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎందుకంటే అప్పటికే రిసెషన్ వచ్చేసింది ఎకానమీలో, చూసారా. సో ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నట్లయితే 2018 ఇట్ రిఫ్లెక్టెడ్ ది ఎకనమిక్ కండిషన్. 2019 రిపేరింగు స్టార్ట్ అయింది, కానీ మొత్తానికి నిర్మలా సీతారామన్ గారు చాలా ట్రై చేశారు. 2019లో కొద్దిగా వచ్చింది, బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. ఈలోగా పాండమిక్ వచ్చింది. ఆ పాండమిక్ ఎలా వచ్చిందంటే దాని గురించి వర్ణించడానికి మనందరం చూసాం కదా, శుభ్రంగా ఉతికేసింది ఎకానమీ. ఇండెక్స్ వర్త్ 10,000 11,000 అయితే 10,000 11,000 అయితే ఆ 11,000 వర్త్ ఉన్నటువంటి ఇండెక్స్ 11,000 వర్తేలేండి, ఆ 11,000 వర్త్ ఉన్న ఇండెక్స్ని తీసుకొచ్చి 7,600 పడేసింది. అది డీప్ డిస్కౌంట్. 7,600 అనేది డీప్ డిస్కౌంట్. సో దాంతో ఏమైందంటే ఇట్ హ్యాస్ టేకెన్ ఏ డిఫరెంట్ టర్న్. చూడండి, ఇండియన్ ఎకానమీకి ఒక రకంగా శుభసూచకమే ఈ పాండమిక్. అయితే అన్ఫార్చునేట్లీ 1,00,000 మంది పైగా చనిపోయారు. అందులో గొప్ప వాళ్ళు, ఎంతో ఇదైన వాళ్ళు కూడా చనిపోయారు. అంటే చనిపోయేటప్పుడు గొప్పవాళ్ళైనా తక్కువ వాళ్ళైనా అందరూ సమానమే. ఎవరు అట్లా చావకుండా ఉంటే బాగుంటుంది. అప్పుడు చావటం అంటూ కరోనా వల్ల చావటం అంటూ జరిగితే గొప్పవాళ్ళు చచ్చిపోయినా తక్కువ వాళ్ళు చచ్చిపోయినా దట్ ఈజ్ క్వైట్ అన్ఫార్చునేట్, ఈక్వల్లీ డిప్లోరబుల్, రిగ్రెటబుల్. సో ఎక్సెప్ట్ దట్ అయితే చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది. ఇప్పటికీ ఇండియా ఈజ్ రీలింగ్ అండర్ అన్ఎంప్లాయ్మెంట్, జోక్ కాదు. ఏదో ఇండెక్స్ పెరిగిపోతున్నది, మార్కెట్లు పెరిగిపోతున్నాయంటే ఏదో ఇదైందని కాదు. ఇండియన్ ఎకానమీలో స్ట్రెంగ్త్ ఇప్పటికీ కూడా లేదు, తక్కువే. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పటికీ బోల్డంత ఉంది, ఇంకా సరేవలేదు, పట్టాల మీదకి రాలేదు. అయితే అడ్వాన్స్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒక 3 సంవత్సరాలకు సరిపడా డిస్కౌంట్ చేసేసింది. 3 సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోయింది. 14,000 ఇండెక్స్కి వచ్చింది అంటే 2 నుంచి 3 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది. 3 స్టెప్లు వేసేసింది. 2023 వరకు, అంటే 2022 2023 వరకు వేసేసింది ఒక స్టెప్లు. కనీసం 2 ఏళ్ళు. అంటే ఈ 2 ఏళ్లలో ఏ మార్కెట్ పెరగదా అండి? ఈ 14,000 రేంజ్లోనే ఉంటుందా కమింగ్ 2 ఇయర్స్లో? అంటే 2022లో 14,000 15,000 రేంజ్లోనే ఉంటుందా ఏంటి మార్కెటు అంటే ఐ హ్యావ్ నో ఆన్సర్, నాకు తెలీదు. వై షుడ్ ఐ గెస్? అయితే 14,000కి రావటం మాత్రం అనూహ్యమే. ఎకానమీలో అంత స్ట్రెంగ్త్ ఉండి కాదు, మార్కెట్కి అంత స్ట్రెంగ్త్ ఉండి మాత్రం కాదు, ఏదో ఎక్స్పెక్టేషన్స్. సో పాండమిక్ వచ్చింది. పాండమిక్ తర్వాత ఏమైంది? అప్పటి వరకు జోలపాట పాడకుండానే నిద్రపోతున్నటువంటి ఫార్మా స్టాక్స్ ఒకసారి లేచి పడ్డాయి, అలర్ట్ అయిపోయాయి, యాక్టివ్ అయిపోయాయి. అంటే ఇండియాలో ఫార్మా స్టాక్స్కి బూమ్ కండిషన్స్, అంటే బూస్టింగ్ వచ్చింది పాండమిక్ వల్ల. అండ్ ఇట్ విల్ కంటిన్యూ. చాలా సంవత్సరాలుగా పడుకున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఒకసారి లేచింది. అండ్ ఇట్ విల్ కంటిన్యూ. ఓవరాల్గా వరల్డ్ వైడ్ తీసుకున్నట్లయితే ఐటీకి ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే ఇంటర్ఫేసు, డైరెక్ట్ ఇంటరాక్షను ఇంకా ఏం లేదు. డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండా ఇప్పుడు చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ రావటం వల్ల కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా కొత్త చాలా వస్తున్నాయి కదా. ఈ బిట్కాయిన్ అది ఉంది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీ. బిట్కాయిన్ పుణ్యమాని ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒకటి వచ్చేసింది.
వీటి వల్ల ఏంటంటే ఈ సబ్జెక్టు ఐటీ సబ్జెక్ట్ ఇంకా గ్రోయింగే, ఇంకా బోల్డ్ అంత స్కోప్ కనబడుతున్నది. అందుకని ఫార్మా అండ్ ఐటీ సెక్టర్స్ వాటికి వచ్చేసింది టైము. అందుకనే పాండమిక్ ఇండియన్ ఎకానమీకి ఒక రకంగా మంచిదే. ఇంకొకటి ఏం జరిగిందంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం 80% పెట్రోలియం ప్రోడక్ట్స్ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అవిను ఇంపోర్ట్ చేసుకుంటాం. మన రిక్వైర్మెంట్లో 80% బయట నుంచే వస్తుంది. అంటే ఫారిన్ కరెన్సీ ఎంత వెళ్ళిపోతుందో చూడండి. అలాంటిది $100 పైగా వెళ్ళినటువంటి 120 దాకా వెళ్ళినట్టుంది. ఒక బ్యారెల్ $120 రేంజ్ నుంచి $20కి పడిపోయిన పరిస్థితి. ఇంకా కిందకే వచ్చినట్టుంది. అసలు ఒక స్టేజ్లో కొనేవాళ్ళు లేరు. దేర్ ఇస్ నో బయర్. అంటే ఇవాళ కూడా $40 రేంజ్లో నిలబడింది. ±5 వేసుకోండి. అంటే 100 వేసుకోండి యావరేజ్. 100 నుంచి 40 అంటే 60% పోయింది. ఈవెన్ టుడే ఇట్ ఈజ్ అవైలబుల్ అట్ 60% ఆర్ 50% డిస్కౌంట్. ఇలా ఆయిల్ మనకి క్రూడ్ ఆయిల్ ఎంతకాలం ఈ డిస్కౌంట్కి లభిస్తే అంతకాలం మన ఇండియన్ ఎకానమీకి ఆదా. చూడండి ఇండైరెక్ట్గా ఎలా వచ్చిందో. ఇదొకటి కలిసి వచ్చింది. మూడవది ఉంది, థర్డ్ థింగ్, చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఇందాక కూడా ఎవరో ఒక ఆయన పెద్ద బ్రోకరు మాట్లాడుతుంటే అంటున్నాడు ఢిల్లీలో, ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ దట్ సో మచ్ ఆఫ్ FDI ఈజ్ కమింగ్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు. అంటే FIIs చూసారా, ఫారిన్ ఫండ్స్ ఎన్ని వచ్చేస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ కింద ఇండియాకి. కొంతమంది మేము ఇండియాలో కంపెనీలు పెట్టేస్తున్నాను, కొంతమంది పెట్టేశారు, ఆల్రెడీ వచ్చేసారు. ఇండియాలో పెడుతున్నారు, ఇండియాలో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇండియాలో హ్యూమన్ రిసోర్సెస్కి, అంటే టెక్నికల్ స్కిల్స్, తర్వాత అంటే ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగిపోతున్నదో చూడండి. సో కొత్త కంపెనీలు రావటం, అంటే ఏంటంటే ఇక్కడ గుడ్ బై టు చైనా, గో టు ఇండియా. సో ఇండియాలో ఇక చైనా నుంచి బయటకు వచ్చేసి ఇండియాకి, చైనా తర్వాత చైనాకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ వరల్డ్ మొత్తం మీద ఒక 5-6 కంట్రీస్ ఉంటాయేమో. ఏషియాలో కొన్ని, ఆస్ట్రేలియా ఒకటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. అందులో ఇండియా ఒకటి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ మెయిన్లీ బికాస్ వీ హ్యావ్ sufficient adequate number of labor workforce. మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది మనకి, అండ్ మ్యాన్ పవర్ ఈజ్ చీప్. మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, ఆ మ్యాన్ పవర్ కూడా చీప్గా అవైలబుల్గా ఉంది. ఇట్ ఈస్ నెక్స్ట్ ఓన్లీ టు చైనా. చైనాలో పాపులేషను ఇండియాలోనూ ఉంది పాపులేషను. చైనా కంటే తక్కువే ఉందా? 120-130 crores, వాళ్ళేమో 150-160 ఉన్నారనుకున్నాం. పెద్ద కుడియడం లెఫ్ట్ హ్యాండ్, ఈ కుడియడంగా రెండు పెద్ద కంట్రీ, రెండు ఒకటే కదా. తర్వాత ఇండియాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ క్లియరెన్సెస్ అవి ఇవి, తర్వాత టెక్నికాలిటీస్ అవి చాలా గవర్నమెంటు ఇవన్నీ ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ అవన్నీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మీకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఏదైనా అప్రూవల్ కావాలనుకోండి, గవర్నమెంట్ లాబీలు, ఫైల్ ఇక్కడి నుంచి అక్కడికి, నెపోటిజం, రెడ్ టేపిజము, అవి ఇవి చాలా ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్రొసీజర్స్, లెంగ్దీ ప్రొసీజర్స్. అవి మోదీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇట్ ఈస్ స్కోరింగ్ పాయింట్స్ అపాన్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మోదీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పెషాలిటీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషాలిటీస్. చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి.
అన్నీ రెండు ఉంటాయి కదండి. ప్రభుత్వం అన్న తర్వాత ప్లస్ సైడ్ మైనస్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ ఇష్యూ చూడండి. కిసాన్ ఇష్యూ విషయంలో గవర్నమెంటు కొంచెం ఫెయిల్ అయింది. ఇట్ కుడ్ నాట్ అసెస్. ఇప్పుడు ఆ కిసాన్ రైలే అంత దాకా తీసుకురానక్కర్లేదు. మొత్తానికి గోరుతో పోయేదాన్ని గొడ్డలతో అన్నట్టుగా గోరు గొడ్డలిలాగా అయిపోయింది. అట్లా కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ కూడా పాపం సిన్సియర్గానే అనుకుని చేశారేమో కానీ బట్ దట్ వాజ్ అ ఫయాస్కో. అట్లా అయితే కొన్ని మంచి కూడా ఉన్నాయి కదా, అది కూడా ఉంది, ఇవి కూడా ఉన్నాయి. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఆల్ బ్యాడ్ ఆల్ గుడ్ అనేది వీలు పడదు. సో ఏమిటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గవర్నమెంటు ఫ్రమ్ టైం టు టైం చాలా చేస్తున్నది. ఈ ప్రొసీజర్సు, ఫార్మాలిటీసు, క్లియరెన్సెస్కి వాటికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గించి ఈజ్ అవుట్ చేస్తున్నది. ఇట్లా చేసుకుంటూ వస్తున్నది, ఇంకా చేస్తుంది కూడా ముందు. ఇలా చేయకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఒకసారి వోడాఫోన్ తోటి యుద్ధం చేసేసి రెట్రాస్పెక్టివ్లీ వోడాఫోన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు, ₹10 కట్టించింది. వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు గెలిస్తే ట్యాక్స్ మ్యాటర్స్లో దాన్ని రెట్రాస్పెక్టివ్ లా, దానికి దాన్ని జడ్జిమెంట్ని నెగేట్ చేయడానికి కొత్తగా లా తయారు చేసి, కొత్తగా లా చేసి అమెండ్ చేసి దాన్ని విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అమలు చేసింది. ట్రూలీ స్పీకింగ్ ఐఎమ్ ఆల్సో ఏ లా మ్యాన్. క్రిమినల్ లాసు, ట్యాక్స్ లాసు వాటికి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండకూడదు. క్రిమినల్ లాస్కి ఎలాగో వీలు పడదు, థ్యాంక్స్ టు ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు. ఆర్టికల్ 20 క్లాజ్ 1. ఆర్టికల్ 20 క్లాజ్ 1 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్, దేర్ కెనాట్ బి ఎనీ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ ఆన్ క్రిమినల్ మ్యాటర్స్. ఇప్పుడేదో సోనియా గాంధీ గారు 4 ఏళ్ల కిందట ఏదో చేసిందని చెప్పి ఇప్పుడు చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చి 4 ఏళ్ల కిందట చేసినటువంటి దాన్ని తీసుకొచ్చి కేసు పెడతామంటే కుదరదు. అప్పుడు ఆమె చేసిన దానికి ఆ రోజుల్లో అమల్లో ఉన్న చట్టం ప్రకారం శిక్షించవచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చి పాత ఇవి శిక్షించడానికి వీల్లేదు. అది అలాగే ట్యాక్స్ లాస్ కూడా ఉండకూడదు. అయితే మనం ఎక్కడ సంవిధానంలోనూ అక్కడ కాన్స్టిట్యూషన్లోనూ ఈ విషయం రాయలేదు. అది ఎందుకు రాసామంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ ప్రొహిబిటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. డెమోక్రసీ ఉన్న ప్రతి చోట ఉన్నది. అది చైనా లాంటి చోట ఉండకపోతే అదేం లేదు, విశేషమేం కాదు. అది తీసుకొచ్చి అంబేద్కర్ గారు యాజ్ ఇట్ ఈస్గా అతికించేశారనుకోండి అని అలా చేసి బదనామైంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫైనల్గా ఏమైంది, ఇంటర్నేషనల్ కోర్టుది ఆర్బిట్రేషన్ ఉంది కదా, ఓడిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్. ఏంటయ్యా ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు, వోడాఫోన్ గెలిచింది, ఇట్లా చేస్తున్నావు, కుదరదు, ఇది తప్పు అని ఇంటర్నేషనల్ కోర్టు చెప్పేసింది. మరి దానికి చూసారా, అట్లా అనమాట. కొన్ని ఓవర్ యాక్టివ్గా చేసి మిస్టేక్స్ ఉంటాయి, అన్నీ సహజం. అది మిస్టేక్ అనాలా రైట్ అనాలా, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ సమ్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ఎ రైట్ థింగ్ ఫ్రమ్ సమ్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ బోత్ సైడ్స్, అంతేగాని దాన్ని జడ్జి చేయటం కష్టం. అందుకని లెట్ us నాట్ జడ్జ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇట్ హ్యాస్ డన్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు డూ. దాంతో ఏంటంటే ఇట్ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ మోర్ ఫారిన్ ఫండ్స్. అంతేకాదు, మీరు గమనించే ఉంటారు, పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ఫస్ట్ 5 yearsలో మోదీ గారు ఇండియాలో ఉన్నది తక్కువ, బయట తిరిగింది ఎక్కువ. బయట తిరిగిందంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళింది ఎక్కువ. గమనించారా? అది దాని మీద చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. పిల్లవని పేరెంటానికి అన్నట్టు నవాబ్ షరీఫ్ బర్త్డేకి గ్రీట్ చేయడానికి వెళ్ళిపోవటం మరి అంత అతి అవసరం లేదు మరి పాపం. పోలేండి, అయిపోయింది, మనం ఎందుకు కామెంట్ చేయటం. కానీ
ఆయన చేసింది ఏంటి అంటే ఇన్ని దేశాలకు వెళ్ళి సత్సంబంధాలు నెలకొల్పడం, ఆ విషయంలో ఇంటర్నేషనల్లీ ఇండియా తాలూకు ప్రతిష్టని బాగా ఇచ్చేయటం విషయంలో, ఎస్టాబ్లిష్ చేయటం విషయంలో ఈ మోదీ గారు కొంచెం బాగానే చేశారు, అది తెలిసిపోతున్నది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ముఖ్యంగా ఇజ్రాయెల్కి వెళ్ళిపోయి ఇజ్రాయెల్ వాళ్ళతోటి చేసుకున్న ఒప్పందాలు ఇంత అంతా కాదు, అవి చాలా అమూల్యమైనటువంటి ఒప్పందాలు. డిఫెన్స్లో చాలా అమూల్యమైన ఒప్పందాలు. ఆ ఒప్పందాలన్నీ బ్రహ్మాండంగా పనికొస్తాయి ఏ చైనాతోనూ యుద్ధం చేయవలసి వస్తే. యుద్ధం చేయకపోయినా చైనా లాంటి దేశాలకి ఒక అలర్ట్ చేయటం వాళ్ళని, మేము వీఆర్ లైక్ దిస్, మా పొజిషన్ ఇది, మా సపోర్ట్ ఇట్లా ఉంది అని చెప్పడం ఇండైరెక్ట్గా టు డిటరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది అట్లీస్ట్. సో అక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ నార్మల్గానే కొంచెం రావటం బాగానే జరుగుతున్నది. చైనా ఎఫెక్ట్, కరోనా ఎఫెక్ట్ వల్ల ఏంటంటే చైనాకి గుడ్ బై చెప్పేసేసి ఇండియాకి వెళ్ళిపోదామని చెప్పి, ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ప్రపంచం అంతా చూడటం. దిస్ ఈజ్ ద క్రక్స్, దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై సో మచ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో హ్యాస్ కమ్ ఆల్ దీస్ మంత్స్. కరోనా తర్వాత నేను చూశాను రికార్డ్స్, ఫిబ్రవరి నుంచి ఎఫ్ఐఐస్ అమ్ముకుంటానే వచ్చారు. ఫిబ్రవరి నుంచి అంతకుముందు కూడా అమ్మారు, కానీ ఫిబ్రవరి మార్చి భయంకరంగా అమ్మారు, ఏప్రిల్ అమ్మారు, మే అమ్మారు, నెగిటివే. అయితే ఏప్రిల్ మేలో తక్కువ అమ్మారు అంతే. మరి జూన్ నుంచి వెనక్కి తిరిగి చూడలేదండి. జూన్ నుంచి వాళ్ళు అమ్మలా, వాళ్ళది కొనటమే. అంటే అప్పటికి సిచ్యువేషన్ అనలైజ్ చేసుకోగలిగారనమాట. దే టుక్ టైమ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. జూలైలో కనిపించిందా ఆ ఇంపాక్ట్? మీరు గమనించండి, స్పర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? జూలై నుంచి వచ్చింది. జూన్లో కూడా కొద్దిగా అక్కడక్కడ అలా ఉన్నట్టుండి జూన్ నుంచి ఒకసారి అందుకుంది. జూలై నుంచి మార్కెట్ చూడండి, మీరు కావాలంటే చెక్ చేయండి. జూలై నుంచి వెనక్కి తిరిగి చూడాల. అది దట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో. అంత డబ్బు మన వాళ్ళ దగ్గర ఎక్కడుంది చూసారా? అది ఎందుకని అంటే ఇప్పుడు ఓరల్గా ఎవరు చైనాని దుయ్యబట్టడం లేదు, నో వరల్డ్ వార్. ఈవెన్ ఓసిఫరస్ ట్రంప్ గారు కూడా చైనా గురించి ఏం మాట్లాడలేదు కదా కొన్నాళ్ళ తర్వాత. ఇప్పుడు ఇంకా మాట్లాడేది ఏముందిలేండి, పదవిలో ఉండగానే ఎందుకని కామ్ అయిపోయారు అంతా. యూరప్, అంతకుముందు ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా, వీళ్ళందరూ ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడటం చైనా మీద, చైనాని రెచ్చగొట్టడం. అది మానేసి కామ్గా వాళ్ళు చేయాల్సిన పని ఏదో మనం చేద్దాం అన్నట్టుగా తయారయ్యి చేయాల్సిన పని చేసేస్తున్నారు కామ్గా. యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంకేముంది, వాళ్ళే కదా మెయిన్. దే ఆర్ డెడ్ అగెనిస్ట్ చైనా నౌ. దట్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్, ఎ గ్రేట్ ప్లస్ పాయింట్ ఫర్ ఇండియా. ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ కదండి. ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ కదా. సో ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ అన్నట్టు ఇండియాకి ఆ ఆపర్చునిటీ వచ్చింది. అందుకని ఈ ఫ్లోస్ వల్ల, క్యాష్ ఫ్లోస్, ఇన్ఫ్లోస్ వల్ల భయంకరంగా వచ్చేసిన ఇండియాకి. ఇంకా వస్తున్నాయి, నేను చూశాను. పీక్ నవంబర్ అయితే పీక్, డిసెంబర్ అంత పీక్ లేదు కానీ ఆల్మోస్ట్ మ్యాచింగే, దగ్గర 80%. నవంబర్ ఎంత వచ్చిందో దానిలో 80% డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్లో సెలవులకు వెళ్ళిపోతారు, క్రిస్మస్ సెలవులకి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా దే సెలబ్రేట్ అండ్ దే డోంట్ ఫోకస్ ఆన్ స్టాక్ మార్కెట్స్. డిసెంబర్లో యాక్టివిటీ ఉండదు. జనరల్గా డిసెంబర్లో ఏమవుతుంది, సెల్లింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ దేర్ విడ్రాల్. కానీ ఈసారి డిసెంబర్లో కూడా విత్డ్రా చేయలేదు ఫండ్స్, వాళ్ళు ఇంకా యాడ్ చేశారు. దిస్ ఆగర్స్ వెల్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఇదంతా మనకి మంచిదే. ఓ పక్కన పెట్రోల్ ధరలు అందుబాటులో ఉన్నాయి, మరో పక్కన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. స్వెల్లింగ్ అండి, ఇందాక ఆయన బ్రోకర్ అదే అంటున్నాడు. ఫారెక్స్ రిజర్వ్స్ దే ఆర్ స్వెల్లింగ్. అంటే బోల్డ్ అని ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గరికి వచ్చేస్తున్నాయి, బోల్డ్ అంత ఫండ్స్, అంటే డాలర్స్. లేకపోతే 73-74 రూపాయలు కాదు. ఈ కోవిడ్ పుణ్యమాని 80కి దగ్గరికి ఉండుండేది, 79-80కి వెళ్ళుండేది ఎప్పుడో డాలరు. కానీ
కంట్రోల్లో ఉంది కదా, 73, 74 అంటే కంట్రోల్లో ఉన్నట్టే లెక్క. ఒక 1 రూపీ అటు ఇటు మా అయితే 75కి వెళ్తుందేమో. దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్. సో ఇదంతా ఇప్పుడు చెప్తున్నారు అనలిస్టులు. జూలైలో ఎవరు చెప్పలా, జూలైలో చూస్తున్నారు ఏం జరుగుతున్నదని. జరగవలసింది జరిగిపోయింది. జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు స్వీపింగే. మీకు 11,000 వరకు రావటం విశేషం. 11,000కి వచ్చిన తర్వాత 11,000 నుంచి 12,000కి వచ్చేటప్పటికి స్ట్రగుల్ అయింది. ఎందుకంటే మన ఈ డిఐఎస్ గట్టిగా అమ్మేశారు, అక్కడ చాలామంది అమ్మారు. తర్వాత హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది అమ్మారు. 11,000 నుంచి 12,000కి రావడానికి చాలా స్ట్రగుల్ అయింది, గమనించారో లేదు. కానీ 12,000 తర్వాత కేక్ వాకు. 12 నుంచి 13, 13 నుంచి 14 ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. అంటే 2-2.5 నెలల వ్యవధిలో 2,000 పాయింట్లు, 2,000 పైచిలుకు. మరి ఇక్కడ 14,000 దగ్గర ఏంటి నెక్స్ట్ ఏంటండి అని అంటే 14,000 దగ్గర ఆగుతుందా, ఇంకా పైకి వెళ్తుందా అంటే అది చెప్పలేము. కానీ బుల్ మార్కెట్లోనే ఉన్నాము, ఇంకా బుల్ మార్కెట్లోనే ఉన్నాము. సెల్ సిగ్నల్స్ ఏమీ లేవు, మార్కెట్లో వీక్నెసెస్ ఎక్కడా కనిపించటం లేదు, అది చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి బయంట్గానే ఉంటాయని. అంటే చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే మార్కెట్, ఇండియన్ మార్కెట్ చూడండి, ఒకసారి 7,600 దగ్గరికి వచ్చి జస్ట్ 7,600 దగ్గరికి ఇట్లా పడిపోయింది కదా. 7,600 దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అంతేగా, ఎక్కడన్నా ఆగిందా? ఇది 12,400 పీక్ అయితే ఎక్కడ ఆగకుండా అలా వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఎక్కడో ఒక్క చోట అనుకుంటాను ఈ మా మధ్యన 10,800కి వచ్చింది మళ్ళీ, అంతే. ఇదొక్కటే, దిస్ ఈజ్ ద బిగ్ కరెక్షన్, మేజర్ కరెక్షన్. అంటే ఈ మధ్యకాలంలో ఇంకా గట్టిగా 1000 పాయింట్లు 1,500 పాయింట్లు తగ్గింది. ఇప్పుడు ఇక్కడే సడన్గా ఇక్కడి నుంచి 10,800కి వచ్చింది పండగ. ఇంకా ఆ 10,800 దగ్గర అక్కడి నుంచి చాలా భయపడ్డారు. అయిపోయినట్టుంది, ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటే రిటర్న్ జర్నీ. పైకి వెళ్ళిన తర్వాత కిందకు వస్తుంది కదా, రిటర్న్ జర్నీ మొదలైందేమో అని అనుకున్నారు చాలామంది, ముఖ్యంగా సీనియర్లు, మార్కెట్లని చాలా సంవత్సరాలుగా చూస్తున్న వాళ్ళు. అయితే ఏంటంటే డ్రామాటిక్గా ఇక్కడి నుంచి మెల్లిమెల్లిగా అందుకుంటూ అసలు ఎక్కడ ఆగల 14,000కి వెళ్ళిపోయింది. ఇది 12,400 ఇక్కడే ఉండిపోయింది. ఇంకా 12,400 కాకుండా ఇక్కడ చూడండి, ఇంకా దాదాపు 2,000 పాయింట్ల పైకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ ద ఓన్లీ కరెక్షన్ వీ హ్యావ్ ఇన్ ది ఇయర్ 2020. ఏది ఈ తర్వాత 7,600కి వచ్చిన తర్వాత ఇంతకు మధ్యలో వచ్చినవి చిన్న చిన్నవి, పెద్ద విశేషమేం కాదు. ఇది మాత్రం మేజరు. ఆ 10,800 అనేది ఎంత సపోర్ట్ అంటే రేపొద్దున మార్కెట్లో ఎప్పుడన్నా పడటం మొదలుపెట్టినా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ 10,800 దగ్గర ఖచ్చితంగా సపోర్టు వస్తుంది ఎంత పడినా కూడా. ఇంత దాకా రాకపోవచ్చేమో అంటే రాకపోవచ్చు, రావచ్చు, దట్ వీ డోంట్ నో. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ మేజర్ సపోర్ట్ ఫర్ ది ఇయర్స్ టు కమ్, ఫర్ ది మంత్స్ టు కమ్. ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ఫారిన్ ఫండ్స్ తాలూకు ఇన్ఫ్లో ప్రభావం. ఓకే, నువ్వు ఒక అందుకు కోసం నేను ఒక అందుకు తాగానని మన పోర్ట్ఫోలియోలు అయితే చాలా వరకు గ్రీన్లోకి వచ్చేసాయి. ఉంటాయండి ఇలాగా, పడిపోవుగా, సడన్గా పడిపోవు కదా. ఇట్లా చాలామందికి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అంటున్నానని చెప్పి చాలామంది ఏంటి ఇది అమ్మేయమంటారా, తీసేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా అట్లా అంటుంటారు. ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది కదా. రెస్పెక్ట్ ఇట్, లెట్ అస్ రెస్పెక్ట్, లెట్ అస్ ఎంజాయ్ ఇట్. ఎంత దారుణంగా మార్కెట్ పడిపోతే చూస్తూ ఉన్నామో అంత చక్కగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించింది మార్కెట్. లెట్ అస్ సెలబ్రేట్ అండ్ ఎంజాయ్. పెరుగుతున్నది పెరగనివ్వండి. అయితే పార్షియల్ ప్రాఫిట్స్ మాత్రం మర్చిపోకండి బుక్ చేసుకోవటం. 14,000 ఈజ్ నాట్ ఎ జోక్ అండ్ దిస్ ఎకానమీ ఈజ్ నాట్ దట్ వర్త్.
దిస్ ఎకానమీ ఇంట్రెన్సిక్ వర్త్ ఎకానమీకి 14,000 లేదు. మరి ఎందుకు ఉంది అంటే ఎంత అండి దీని వర్త్ అంటే అది మనం అంచనాలు వేయటం ఊరికే గెస్ చేసి చెప్పినట్లే అవుతుంది. కానీ అయితే ఈ ఎకానమీ వర్త్ మోర్ దెన్ 10,000 10,000 11,000 వర్త్ ఉన్నది ఇంట్రెన్సిక్. దీనికి అంత వర్త్ ఉంది. ఈ 11,000 బియాండ్ 11,000 నా లెక్క ప్రకారం అది కొద్దిగా ప్రీమియం లెవెల్లోనే నడుస్తున్నది. నడవనివ్వండి, వచ్చిన ఇబ్బంది లేదు. అయితే దాని తాలూకు అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే ఏంటంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తే తప్పలేదు. చేసి డబ్బులు దగ్గర పెట్టుకుని ఎప్పుడూ రాకపోతా ఎప్పుడొకప్పుడు, లేకపోతే పోనీ ఉన్నాయి పెరుగుతాయి. అంతా అమ్మేసి బయటికి రావటం లేదు కదా. అందువల్ల ఏంటంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇట్ ఈజ్ అడ్వైజబుల్. తర్వాత ఇండెక్స్ ఫండ్స్లో చాలామంది అడుగుతున్నారు. ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఏమంటే 50,000 పెట్టాను, ఇప్పుడు 65,000 అయిందని ఒక ఆయన, 40,000 పెట్టాను 55,000 అయింది, 52,000 అయిందని ఇంకో ఆయన. పాపం అంటే ఇండెక్స్ ఫండ్స్ కూడా పెరిగాయి, న్యాచురల్ పెరుగుతాయి, విశేషం ఉంది. కానీ బట్ మై సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో ప్రాఫిట్స్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇండెక్స్ ఫండ్స్ దే ఆర్ మెంట్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టర్మ్. సో వెరీ లాంగ్ టర్మ్ అంటే ఇలా పెరగటం తగ్గటం మామూలే, రేపొద్దున తగ్గొచ్చు కూడా. తగ్గినా ఎంత తగ్గుతాయండి? అదే పనిగా భయానకంగా ఏమి తగ్గవు. తగ్గితే మార్కెట్ కరెక్షన్స్తో పాటు తగ్గొచ్చు. అయ్యో 40,000 60,000కి వచ్చింది, 60,000 అది తీసేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయితే 45,000కి వచ్చేది, అదే 15,000 డిఫరెన్స్ వస్తున్నదని ఆ లెక్కలు వేయకండి. డోంట్ బీ యాక్టివ్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. స్టాక్స్లో యాక్టివ్గా ఉండండి. మీరు కావాలని ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, పెట్టుకోండి, తీయండి, పెట్టండి. తర్వాత ఈటీఎఫ్లు కొంటే ఈటీఎఫ్లో బుక్ చేసుకోండి ప్రాఫిట్స్. ఈటీఎఫ్లు స్టాక్స్ ఓకే. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ లో అట్లాంటివి చేయొద్దు. అంతేకాదు, రేపు కరెక్షన్ వచ్చిందనుకోండి, ఎప్పుడన్నా 10-20% కరెక్షన్ వచ్చిందనుకోండి, మోర్ దాన్ 10% వస్తేనే, 10% దగ్గర ఏం పెద్ద, ఇప్పుడు 14,000 ఉందనుకుందాం, 14,000ది 13,000కి వస్తే పెద్ద కరెక్షన్ వచ్చినట్టేం కాదు, వదిలేయచ్చు. అంతకన్నా ఎక్కువ కరెక్షన్ వచ్చిందనుకోండి, అది కూడా ఎట్ ఏ టైం వస్తే, ఆరుగా కాకుండా కొంచెం ఎట్ ఏ టైం వచ్చిందనుకోండి, కనిపిస్తుంది అనుకోండి, దిగినట్టు అనిపిస్తుంది అనుకోండి, ఇంకా యాడ్ చేసుకోండి. యాడ్ చేయటం అంటే అప్పుడు కొంచెం లంసంలో కొంత అమౌంట్ యాడ్ చేయొచ్చు, లంసంలో యాడ్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఇండెక్స్ ఫండ్స్ని టచ్ చేయొద్దు. ఇది మీకు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు సిప్ మోడ్లో ముఖ్యంగా నెల వెళ్ళిపోనివ్వండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోనివ్వండి. ఒక ఇన్సూరెన్స్ లాగా ఇది ఇన్సూరెన్సే, మీకు చాలా మంచి ఇన్సూరెన్స్. ఎట్లా అంటే మనం ఎల్ఐసి పాలసీ తీసుకుంటే వచ్చేదానికంటే చాలా ఎక్కువ వస్తుంది ఇది. మరి ఎల్ఐసి ఏదో లంసం ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తాడు కదండి ఏమన్నా అయితే అంటే, అట్లా ఏమన్నా అయ్యే సిచ్యువేషన్స్కి ఎందుకు ఆ డబ్బులు? అది లైఫ్ రిస్క్ కవర్ చేయదు అంతే మన ఇండెక్స్ ఫండ్. బట్ దానికి బదులు బోల్డ్ అంత గ్రోత్ ఇస్తుంది, బోల్డ్ అంత డబ్బులు ఇస్తుంది లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్లో. వెరీ లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 25 years. అసలు 25 years కూడా నేను పెద్ద లాంగ్ అని అన్నాం ఇండెక్స్ ఫండ్స్ కోసం. అయితే 30 and above. అప్పుడు చూడండి, కొంతమంది జోకులు వేశారు, ఏవేవో కామెంట్లు కూడా పెట్టేవారు నేను ఇండెక్స్ ఫండ్స్ చెప్పే రోజుల్లో. ఈయనేంటి ₹1,00,00,000 అవుతుంది అంటున్నాడు, ఇంత పెడితే అంత వస్తుందా ఇంత వస్తుందా అని. నేనేమి గాల్లో ఏదో ఇచ్చేసి చెప్పలేదు కదండి, ఉన్న ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి డేటాని బేస్ చేసి చెప్పిందే కదా. కుడి ఎడంగా ₹1,00,00,000 కాకపోతే కుడి ఎడంగా ఒక 70-80 లక్షలు వస్తుందేమో, లేకపోతే 1,10,00,000 వస్తుందేమో. బట్ అరౌండ్ 1 crore వస్తుంది ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ లెక్క ప్రకారం. బట్ అంత పేషెన్స్ కావాలి కదా. కాంపౌండింగ్ గురించి కొంతమంది మాట్లాడారు, కాంపౌండింగ్ ఎలా అవుతుందండి అని. స్టాక్ మార్కెట్లో CAGR చూస్తాం, కాంపౌండింగ్ ఉంది, కాంపౌండింగే అది, కాంపౌండింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంకా రీఇన్వెస్టెడ్ అనుకోవాలి మనం. కాంపౌండింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోటి 15-20% రేంజ్లో రావాలి. ఎందుకంటే కమింగ్ 20-25 yearsలో కూడా ఇండియా ఇంకా గ్రోయింగ్ ఎకానమీ పాత్రలోనే ఉంటుంది, ఇంకా గ్రోయింగే.
చాలా గ్రోత్ వస్తుంది, గ్రోయింగ్ కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ అలా ఉంటుంది కాబట్టి 15% నుంచి 20% ఈ మధ్యలో సమ్వేర్ అరౌండ్ అట్లా వేసుకున్నట్లయితే మీ ఇండెక్స్ ఫండ్స్ అప్పుడు చూడండి. రహే నా రహే హమ్ అని ఏదో పాట ఉంది హిందీలో. మీరు మేము ఈ వీడియో చూసేవాళ్ళు నేను అప్పుడు ఉంటామా? ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఛాన్సెస్ చాలా తక్కువ. మనం ఉండకపోయినా అవి ఉంటాయి. మీ పెట్టే ఇన్వెస్ట్మెంటు మీ పిల్లలకి, తర్వాత మీ మనవళ్ళకి మనవరాళ్ళకి పనికొస్తాయి. మనం ఉండకపోయినా పర్వాలేదు. ఎందుకు ఉండాలని రూల్ ఏం లేదు. ఉండటం కూడా దండగా. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నంత వరకు భూమి మీద ఉంటే పర్వాలేదు, యాక్టివ్గా ఉన్నంత వరకు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు. అలాంటిది లేనప్పుడు ఉండటం ఎందుకు? శుభ్రంగా బాల్టీ తన్నేస్తే హాయిగా ఉంటుంది, ఓ పని అయిపోద్ది. భయపడాల్సిన పని లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. సో ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అనువుగానే ఉంది మార్కెట్. దో దిస్ ఇస్ ఎ బుల్ మార్కెట్, ఐ స్టిల్ సే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. నేను ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. గత 3 నెలలు 4 నెలల నుంచి ఏం చేస్తున్నాను, కొంచెం రీషఫుల్ చేయటం, ఇది పెరగలేదు, దీనికి ఇంకా స్కోప్ ఉంది, సరే ఇది కొంచెం యాడ్ చేస్తాను, ఇందులో ప్రాఫిట్ బుక్ చేస్తాను. నేను అమ్మేసిన తర్వాత పెరిగినాయి, చాలా పెరుగుతూ వచ్చాయి. ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్. స్టిల్ ఐఎమ్ మేనేజింగ్. నిన్న మొన్న కూడా ఏదో కొన్ని అమ్మాను. అయితే ఎప్పుడు నేను పూర్తిగా అమ్మను. పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్, పార్షియలే. ఎందుకంటే మిగతా దానికి వదిలేయటమే, పోతే ఉంటే ఉంటుంది అంతే. మొత్తం ఎత్తేను. ఎవరి పాలసీ వాళ్ళది. అది నేను అలా చేస్తున్నాను, మీరు అలా చేయాలని కాదు, మీకు నచ్చిన విధంగా చేయండి. బట్ ఏంటంటే ఎస్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసేసుకోవచ్చా? మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా డబ్బులు తీసేసుకోమని నేను చెప్పను. పార్షియల్గా తీసుకోవచ్చు, తీసుకుని దగ్గర పెట్టుకోవచ్చు. అసలు చాలా తీసేశారండి చాలామంది. మ్యూచువల్ ఫండ్స్లో నుంచి చాలామంది తీసేశారు. అందుకే పాపం ఆ మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూస్గా అమ్ముతూ వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన దానికన్నా వచ్చింది పెడుతూనే ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం అమ్మటం కూడా జరిగింది. రికార్డ్ లెవెల్లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకున్నారండి మన వాళ్ళు, మన ఇన్వెస్టర్స్. జోక్ కాదు, అది డేటా ఒకసారి నేను ఎప్పుడో చెప్పాను కూడా, చూపించా. నా పాత వీడియోలో ఉంది ఆ డేటా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది చూడనే లేదండి. లెఫ్ట్ అండ్ రైట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంటూనే పంప్ చేసి 14,000 తీసుకొచ్చారు. దట్ ఈస్ ద రియాలిటీ. ఈ షో కంటిన్యూ అవుతుందా, ఎంతకాలం అవుతుంది అది చెప్పలేము, కానీ బుల్ మార్కెట్లోనే ఉన్నాము, అంటే సేఫ్ జోన్లోనే ఉన్నాము. ఒకవేళ కరెక్షన్స్ వచ్చినా 1,000, 1,200, 500 నుంచి ఒక 1,200 రేంజ్కి కరెక్షన్ రావచ్చు. మంచిది, అది హెల్దీ. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి అవకాశం కలుగుతుంది కదా. అసలు తగ్గకపోతే, అసలు తిన్నది అరిగిపోయి కిందకి దిగకపోతే మళ్ళీ లోపల ఎలా వేయగలుగుతాం? లోపల పడేయాలంటే పడేసింది మళ్ళీ దిగిపోవాలి కదా. స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కూడా అంతే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మొత్తానికి కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వరల్డ్ ఎకానమీ, ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ రిసెషన్లో పడిపోయిన సందర్భంలో చైనా వారు ఇండైరెక్ట్గా చాలా మేలు చేశారు మనకి. ఈ విషయం మాత్రం శిలాక్షరాలతో లిఖించదగినది. అంతా మన మంచికే అన్నట్టు ఫైనల్గా మన మంచికే జరిగింది. అయితే గవర్నమెంట్ ప్రాపర్గా హ్యాండిల్ చేసి, ఇంకా కొద్దిగా రెస్పాన్సివ్గా ఉంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వస్తాయి. అయితే రావటం ఎంతసేపు, పోవటం ఎంతసేపు, చాలా ఫాస్ట్గా ఉంటుంది అది ఇన్వెస్ట్మెంట్. అది కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలంతే. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో వీఆర్ ఎండింగ్ దిస్ ఇయర్ 2020 ఫైనల్లీ ఆన్ ఏ హ్యాపీ నోట్ యాజ్ ఫార్ యాజ్ ది స్టాక్ మార్కెట్స్ ఆర్ కన్సర్న్డ్. స్టాక్ మార్కెట్స్కి సంబంధించినంత వరకు బాగానే జరిగిందని. తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో రికార్డ్ లెవెల్లో ఈసారి కొత్త ఇన్వెస్టర్లు జాయిన్ అయ్యారట. అది కూడా రికార్డే. ఇంత స్టీప్గా ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఇంత స్టీప్గా ఒక నెలలో అంత పడలేదు.
ఒక్క నెల రోజుల వ్యవధిలో అంత స్టీప్గా ఎప్పుడు పడలా, అంత స్టీప్గా ఎప్పుడూ లేవలా. స్టీప్గా లేచిన సందర్భాలు ఉన్నాయి. 2000 ఆ రేంజ్లో ఎక్కడో, 2000 2004 మధ్య ఎక్కడో, 2000 ఎక్కడో మొత్తానికి స్టీప్గా లేచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత అంతేకాదు 12,400 ప్రీవియస్ రికార్డ్ అయితే దాన్ని కూడా అధిగమించేసి పైకి వెళ్ళిపోవటం. ఎంత పైకి వెళ్ళటం అంటే 14,000కి వెళ్ళిపోవటం. అనూహ్యమైనటువంటి రికార్డులతోటి 2020 ముగిసిందని చెప్పాలి. అయితే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఫైనల్గా శుభమే జరిగింది. ఎందుకంటే మనం రిసెషన్లోంచి బయటపడేలాగా బయటపడేసింది ఇండైరెక్ట్గా. ఎట్లా బయటపడేసిందంటే ఒక రకంగా చూడండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి కూర్చుంది కదా ఆర్బీఐ. ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉండటం మంచిది, ఎంత శుభసూచకం. రెండవది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి, ఎంత శుభసూచకం. దానివల్ల ఈ ఆయిల్ పెట్రోల్ ధరలు ఇప్పట్లో కోలుకోవు, ఎంత శుభసూచకం. అవి కోలుకోవటానికి సిద్ధపడి కోలుకునే స్థాయికి వచ్చే నాటికి ఈలోగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చేస్తాయి. కన్జంప్షన్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ గ్యాసు పెట్రోలు వీటికి బదులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతుంటే అవి ఎక్కువైతే కొన్నాళ్ళకి టైం పడుతుంది. అప్పుడు న్యాచురల్గానే కన్జంప్షన్ రేటు తగ్గుతుంది కదా. అట్లీస్ట్ కన్జంప్షన్ తగ్గకపోయినా కన్జంప్షన్ రేటు తగ్గుతుంది, డిసిలరేటింగ్ రేటు. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. చూసారా, వీఆర్ ఎంటరింగ్ 2021 ఇంటూ ఆల్ గుడ్ న్యూస్. అంటే ఈ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పాలి. 2020 ఇచ్చినటువంటి ఫేవరబుల్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. మరి కోవిడ్ చాలా వేసింది అంతా మన మంచికే. మనం ఇంకొంచెం బాగా స్ట్రాంగ్గా ఇమ్యూన్ అయ్యాం, చాలా స్ట్రాంగ్గా ఇమ్యూన్ అయ్యాము. హెల్త్ అవేర్నెస్ పెరిగింది, అంతకన్నా కావాల్సిందే ఉంది. హెల్త్ అవేర్నెస్ పెరగటం అవసరమే కదా. తర్వాత గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి కదా. ఇప్పుడు స్టిమ్యులస్ ప్యాకేజెస్ అవి ఇవ్వాలి, గవర్నమెంట్ ఫండ్స్ కావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నది, గవర్నమెంట్ ఈజ్ రాదర్ కంపెల్డ్ ఆర్ ఫోర్స్డ్ టు డైవెస్ట్ పిఎస్యూస్. ఎన్ని పిఎస్యూస్ అండి, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అండి. ఇప్పుడు చూడండి, అందులో స్ట్రైక్ అమ్ముతున్నారు, ఇందులో స్ట్రైక్ అమ్ముతున్నారు, సిటీసీ అంటున్నారు, రైల్వే ప్రైవేటైజేషన్ అంటున్నారు. అంటే గవర్నమెంట్ తన బిజినెస్లో మానేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది, లేదా గవర్నమెంట్ తన బిజినెస్ తగ్గిస్తున్నది. ఇది కూడా శుభసూచకమే. ఈ రిసెషను ఇట్లాంటి డిమాండ్ రాకపోతే గవర్నమెంట్ ఇంకా పెట్టుకుని కూర్చునేదా. సేల్ వాడికి ఫోన్ చేసి ఏమయ్యా డివిడెండ్ ఇంతేంటి, ఇంకా కావాలి మాకు అంటే. గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆస్తులు ఇండియాలో తక్కువ అండి. పెద్ద రిఫైనరీస్ ఉన్నాయి, ఏమి లేవు. ఒక ముక్క అమ్మితే చాలు గవర్నమెంట్కి కొన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయి, ఒక పక్క. సో వాళ్ళు అమ్ముతున్నారు, డబ్బులు జనరేట్ చేస్తున్నారు, అది కూడా ప్లస్ పాయింటే. అంటే ఇప్పటివరకు కొంచెం స్లోగా ఉంటే ఇప్పుడు ఇంకా ఉపేక్షించి ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు కత్తి మీద ఏదో లాగా ఇమీడియట్గా డబ్బులు కావాలంటే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఇంటర్నల్ అక్రూవల్స్ జనరేట్ చేయాలంటే పిఎస్యూస్, అందులో స్టేక్ అమ్మాలి, అందులో స్టేక్ బోల్డంత స్టేకు 10-15 కంపెనీల్లో స్టేక్ అమ్మారంటే కొన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయి. ఆ లక్షల కోట్లు ఇక్కడ ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తాయి. అంటే ఎకానమీ గ్రోత్కి, ఎకానమీ మీద స్పెండ్ చేయడానికి పనికొస్తాయి. చూసారా, అది డైరెక్ట్గా అది కూడా మంచి పాయింటే కదా. అయితే ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఈ మార్కెట్లో మేజర్ కరెక్షన్స్ ఇప్పట్లో రావండి అంటే ఇమీడియట్గా మాత్రం మేజర్ కరెక్షన్స్ రావడానికి అవకాశాలు లేవు. ఇమీడియట్గా అంటే ఎంత ఇమీడియట్ అంటే కమింగ్ 2-3 months అనుకుందాం. డిపెండ్స్ ఎట్లా అండి అంటే, మీకు పెద్ద ఐపీఓ ఎల్ఐసికి రాబోతున్నది. అది సర్వాంగ సుందరంగా చక్కగా అలంకరించుకుని బయలుదేరిపోతున్నది. ముస్తాబ్ అవుతున్నది, డ్రెస్సింగ్ అది అవుతున్నది. ముస్తాబయ్యి చక్కగా మన ముందుకు వస్తుంది పెద్ద ఐపీఓ. నేనైతే ఐపీఓకి పెట్టను, అప్లై చేయను. వస్తుందో రాదో తెలియదు, అది వేరే సంగతి. రావచ్చు కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఐపీఓ కదా. బట్ వచ్చినా నాకు అక్కర్లేదు. ఎందుకంటే పెద్ద ఐపీఓలకి ఎప్పుడు
నేను అస్సలు అప్లికేషన్ పెట్టను. పెద్ద ఐపీఓ తర్వాత మార్కెట్లో లిక్విడిటీ ఒక్క దెబ్బకి ఖతం అయిపోతుంది. అప్పుడు కరెక్షన్స్ వస్తాయి, మార్కెట్లోనే కరెక్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు అదే తక్కువ రేటుకి దొరుకుతుందని నా నమ్మకం. ఓపెన్ మార్కెట్లో ఎగబడి కొనే కంటే చాలామంది అందరూ ఎగబడి కొంటున్నారు కదా, అందరూ ఎగబడి కొనేటప్పుడు మనం ఎందుకు ఎగబడటం, వదిలేయటమే. అది జరిగే పని. అందరూ ఎగబడుతున్నారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా. అది అందువల్ల ఈ ఎల్ఐసి వారి ఐపీఓ వచ్చేంత వరకు మార్కెట్ని అంతగా పడనివ్వరు. ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి, పిఎస్యూస్లోంచి వాళ్ళ స్టేక్స్ అమ్మాలి. స్టేక్స్ అమ్మాలంటే మార్కెట్ వీక్గా ఉంటే వాళ్ళు మంచి రేటుకి అమ్మలేరు. మార్కెట్లు లైవ్లీగా రోబస్ట్గా బాగుంటే వాళ్ళు అమ్మగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ చూడండి, రెండోసారి అమ్ముతామంటే రెండోసారి మంచి రేటుకి అమ్మారు కదా. మొదటిసారి అమ్మింది ఎంత, రెండోసారి అమ్మిన రేట్ ఎంత, ఎట్లా అమ్మగలిగారు? మార్కెట్ బాగుంది, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది, ఆ రేటు కూడా కొనేశారు. ఓపెన్ మార్కెట్లో కూడా మంచి రేటు వచ్చింది ఐఆర్సిటీసీకి. అందుకని ఇక్కడ వీళ్ళే ఆ రేటు, దాదాపు ఆ రేటుకి వీళ్ళు అమ్ముతున్నారు మళ్ళీ స్టేకు. అంటే గవర్నమెంట్ ఎంత హై రేట్లో అమ్ముకుందో చూడండి ఐఆర్సిటీసీ స్టేక్ సెకండ్ టైం. అందుకని ముఖ్యంగా ఎల్ఐసికి ఎవరో ఒక ఆయన భలే వింతగా కామెంట్ చేశాడు, ఎల్ఐసి ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ ఫర్ మెనీ కంపెనీస్ ఇన్ ఇండియా అని. హోల్డింగ్ కంపెనీ అంటే నిజంగా ఆ సెన్స్లో హోల్డింగ్ కాకపోయినా చాలా కంపెనీల్లో ఎల్ఐసికి పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా పిఎస్యూస్లో ఉన్నాయి. కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కొనేసి పెంచేస్తుంది, పడినవదు. ఎల్ఐసి ఐపీఓ వరకు రోబస్ట్గా యాక్టివ్గా ఉంచుతారు మార్కెట్ని, డల్గా ఉండదు. ఒకవేళ కరెక్షన్స్ వస్తుంటే కూడా ఆపుతారు, నిలువరిస్తారు. ఎల్ఐసి చేయగలదు ఆ పని విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ అదర్స్. ఎల్ఐసి, జిఐసీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కలుసుకుని అబ్బాయి ఇప్పుడు మార్కెట్లు పడిపోతున్నాయి, పడేస్తున్నారు, పడినవ్వకుండా అడ్డుకుందామంటే అడ్డుకున్నారంటే గట్టిగా అడ్డుకున్నారంటే ఈ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళంతా బుక్ అయిపోతారు కదా, దాంతో ఫినిష్. సో నా అభిప్రాయం, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు నేను చెప్పే నా అభిప్రాయం ఏంటంటే, ఈ మార్కెట్లు పెద్దగా ఒత్తిడికి గురి కావు. ఎల్ఐసి ఐపీఓ అయ్యేంత వరకు కూడా మార్కెట్లు పెద్దగా పడనివ్వరు. అసలు పడకుండా వీలు పడదు. కరెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి రాలా 10,800 కరెక్షన్స్ వస్తాయి, కానీ మేజర్ కరెక్షన్స్కి ఏదో ఎక్సెప్షన్ చూడండి. అది ప్రాబబిలిటీ 2%, 98% లేదు, 2%. ఇప్పుడు కరోనా ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. నోబడి ఎక్స్పెక్టెడ్, నోబడి యాంటిసిపేటెడ్. ఎవరికి తెలియదు, ఎవరు అనుకోలేదు, వచ్చేసింది, దానంతరం అది వచ్చేసింది, ఎవరికి చేతిలో లేదు. అందుకని కంగారు పడిపోయారు, ఉన్న రోడ్డు మీద పడిపోయారు. సో ఎల్ఐసి ఐపీఓ అయ్యే వరకు మార్కెట్లు అంతగా పడనివ్వరు. ఒకవేళ పడినా మెయింటైన్ చేస్తారు. కాబట్టి మనం అమ్మో ఇంత పెరిగిపోయింది, ఇంకా ఉంచుకుంటే ఇంకా పడిపోద్దేమో, ఇప్పుడు 102 రూపాయలు ఉంది ఎఫ్ఎస్ఎల్, మళ్ళీ ఏదో 70కో 60కో వస్తే అమ్మో ఎందుకైనా మంచిదిలే అమ్మేసుకుంటాను అంటే అంత భయపడే అమ్మేసుకోక్కర్లేదు. అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను, ఓకే, తర్వాత పెరిగింది ఉంటే ఉందలే నాకెందుకులే అనుకుంటే అది వేరే సంగతి. లేదు నాకు డబ్బులు అవసరం అమ్ముకుంటున్నాను, అది వేరే సంగతి. అదర్వైజ్ క్రాష్ వచ్చేసి మళ్ళీ 10,000కో 9,000కో వెళ్ళిపోతుందని భయపడి మాత్రం అమ్మక్కర్లా. బట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్, మన చేతిలో ఏం లేదు కదా, ఫ్యూచర్ ఎవరి చేతిలోనే ఉండదు కదా, చెప్పి రాదు కదా వచ్చేది ఏదిను. అందుకని వైజ్ థింగ్ ఏంటంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్, అంతేగాని భయపడి అమ్ముకోక్కర్లేదు. ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. లెట్ us లుక్ ఫార్వర్డ్ టు బెటర్ డేస్ 2021. వెల్కమ్.